క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ ఏమన్నాడు వాడు? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అన్నాడు. ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అయితే ఇక్కడ పని చేస్తాను నేను. ఫస్ట్ క్వశ్చన్ మీరు హోంవర్క్ చేయండి. నేను ఫోర్త్ క్వశ్చన్ కూడా మీరు హోంవర్క్ చేయండి. నేను థర్డ్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ చెప్తాను. ఓకేనా సార్? సెకండ్ రౌండ్ ఆల్రెడీ శ్రావణ్ చెప్పేసారు సార్. ఫస్ట్ సెకండ్ అయిపోయింది సార్. సెకండ్ థర్డ్ ఫోర్త్ హోంవర్క్ ఇచ్చారు సార్ ఇవాళ. థర్డ్ క్వశ్చన్ చెప్పాలి. సెకండ్ మొత్తం అయిపోయిందమ్మా. 4 క్వశ్చన్స్ అయిపోయాయి అందులో సెకండ్ లో. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చెప్పాలి అంతేగా. థర్డ్ క్వశ్చన్ ఏమన్నాడు వాడు? ఇవాల్యుయేట్ అన్నాడు. ఇవాల్యుయేట్ అంటే వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు అమ్మా. ఏమా అక్కడ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం అంటే అదంతా మనం సింప్లిఫై చేసుకోవడమే, ఇంకా అంతకుమించి ఏమీ లేదు. అది ఈజీయే. చూడండి ఒకసారి. ఫస్ట్ ఏమన్నాడు? కాస్ స్క్వేర్ 45 డిగ్రీస్ ప్లస్, ఫస్ట్ వన్ కాస్ స్క్వేర్ 45 డిగ్రీస్ ప్లస్, అలాగే కాస్ స్క్వేర్ 135 డిగ్రీస్ ప్లస్, అలాగే కాస్ స్క్వేర్ 225 డిగ్రీస్ ప్లస్, కాస్ స్క్వేర్ 315 డిగ్రీస్ అమ్మా. ఏమా కాస్ స్క్వేర్ 315 డిగ్రీస్ అమ్మా. ఇప్పుడు దట్ ఈక్వల్స్, చూడండి ఒకసారి సొల్యూషన్ చెప్తున్నాను. ఏమో చూడండి అమ్మా. కాస్ స్క్వేర్ 45 అంటే మనకు తెలుసు. కాస్ స్క్వేర్ 45 అంటే దాని అర్థం ఏంటి? కాస్ 45 హోల్ స్క్వేర్ అని దాని అర్థం. అర్థమవుతుందమ్మా? కాస్ స్క్వేర్ 45 అంటే కాస్ 45 హోల్ స్క్వేర్ అని దాని మీనింగ్. ఏమా అలాగే కాస్ స్క్వేర్ 135 ఉంది కదా, కాస్ స్క్వేర్ 45 ఎలా ఉంచండి చెప్తాను. కాస్ స్క్వేర్ 45 డిగ్రీస్ ప్లస్, ఇది రెండు రకాలుగా చేయొచ్చు, రెండు రకాలుగా చెప్తాను చూడండి ఒకసారి. ఇది మెథడ్ వన్. ఇది ఇక్కడ కాస్ స్క్వేర్ 135 డిగ్రీస్ మనం కాస్ స్క్వేర్ 180 డిగ్రీస్ మైనస్ 45 డిగ్రీస్ అని రాసుకొచ్చామా? మళ్ళీ మాట్లాడలేదు. ప్లస్ కాస్ స్క్వేర్ 225 డిగ్రీస్ ని 180 డిగ్రీస్ 45 డిగ్రీస్ అని రాసుకొచ్చాం. ప్లస్ దీన్ని 315 డిగ్రీస్ ఎలా రాయొచ్చు మనం? కాస్ స్క్వేర్ 360 minus 45. ఇప్పుడు మీరు గమనిస్తే కాస్ స్క్వేర్ 45 డిగ్రీస్ ప్లస్, చూడండి ఒకసారి, కాస్ 180 మైనస్ థీటా అంటే 180 మైనస్ అంటే ఏ క్వార్టర్ ఏంటండి? సెకండ్ క్వార్టర్ లో కాస్ పాజిటివ్ నెగిటివ్? నెగిటివ్ సార్. నెగటివ్ సార్. కాస్ మారుతుందమ్మా? మారచ్చు సార్. కాస్ కింద ఉంటుంది. మారచ్చు సార్. అంటే ఇది ఏమవుతుంది? మైనస్ కాస్ 45 డిగ్రీస్ అనే మైనస్ సార్ కాస్ హోల్ స్క్వేర్. ఏంటమ్మా? మైనస్ కాస్ 45 తర్వాత ఇది చూడండి, ఇది కూడా 180 ప్లస్ అంటే ఏ క్వార్టర్ అంటే? థర్డ్ క్వాడ్రంట్ సార్. థర్డ్ క్వార్టర్ లో కాస్ పాజిటివ్ నెగిటివ్? నెగిటివ్ సార్. నెగటివ్ సార్. కాబట్టి నెగిటివ్. కాస్ ఎలా మారుతుంది? కాస్ కింద మారచ్చు సార్. కాస్ 45 డిగ్రీస్ హోల్ స్క్వేర్. నెక్స్ట్ ప్లస్ 360 మైనస్ అంటే ఏ క్వార్టర్ అంటే? ఫోర్త్ క్వాడ్రంట్ సార్. ఫోర్త్ క్వార్టర్ లో కాస్ పాజిటివ్ నెగిటివ్? పాజిటివ్ సార్. పాజిటివ్ సార్. ఎలా మారుతుంది? మారచ్చు సార్. కాబట్టి కాస్ స్క్వేర్ 45 డిగ్రీస్ అవుతుందమ్మా. ఇప్పుడు మీకు అర్థమై ఉంటే ఈ స్టెప్ కూడా నేను వేయిపోను. దీన్ని నేను డైరెక్ట్ గా ఎలా వేస్తానంటే, ఆల్రెడీ స్క్వేర్ ఉంది కాబట్టి మైనస్ కాస్ 45 హోల్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ 45 అయిపోతుందని చెప్పి నేను రాసిస్తాను నేనైతే. మళ్ళీ మీకు అర్థమవుతుందో లేదని స్టెప్ వేస్తాం అన్నమాట. అర్థమవుతుందమ్మా? దీన్ని ఎలా అర్థం అంటే, మనం కాస్ స్క్వేర్ 45 డిగ్రీస్ ప్లస్ కాస్ స్క్వేర్ 45 డిగ్రీస్ ప్లస్ కాస్ స్క్వేర్ 45 డిగ్రీస్ ప్లస్ కాస్ స్క్వేర్ 45 డిగ్రీ అంతేనమ్మా? మైనస్ ఏమవుతుంది? ప్లస్ అయిపోతుంది. ఇది కూడా మైనస్ ఏమవుతుంది? ప్లస్ అయిపోతుంది. మొత్తానికి ఏమైంది? టర్మ్స్ యాడ్ చేస్తే ఏమొస్తుంది? 4 ఇంటూ కాస్ స్క్వేర్ 45 డిగ్రీస్. వెరీ గుడ్. 4 ఇంటూ కాస్ 45 హోల్ స్క్వేర్ అమ్మా. 1/2 సార్. 1/√2 సార్. 1/√2 హోల్ స్క్వేర్ అంటే 4 ఇంటూ 1/2. 2 టైమ్స్. రెండో క్వశ్చన్ చూడండి.
మెథడ్ 2 చూడండి, మెథడ్ 2 చెప్పమ్మా. ఏ చంద్రరావు ఏంటి హడావుడి? సరే మెథడ్ 2 చూడండి. ఇప్పుడు ఇక్కడ 180 ప్లస్ -45 అని రాశాను కదా, దీన్ని 90 + 45 అని కూడా రాసుకోవచ్చుగా నేను. ఎస్ సార్. మెథడ్ 2 ఇది. cos square 45 degrees plus cos square 135 degrees 90 plus cos square 225 degrees plus cos square 315 degrees equal to ఎలా రాయొచ్చు అంటే మనం cos square 45 degrees plus cos square 90 plus 45 degrees plus cos square 270 minus 270 degrees minus 45 degrees 45 degrees plus cos square 360 degrees minus 270 సార్ 360 minus 3 సార్ పైన కూడా. అవును, ఇదే మార్చాను నేను, ఇది మార్చలేదు. ఏమండి దట్ ఈక్వల్స్ చూడండి ఒకసారి cos square 45 degrees ప్లస్ ఇక్కడ చూడండి cos 90 అంటే ఏ క్వాడ్రంట్? సెకండ్ క్వాడ్రంట్ సార్. సెకండ్ క్వాడ్రంట్ సార్. సెకండ్ క్వాడ్రంట్. పాజిటివ్ నెగిటివ్? నెగటివ్ సార్. నెగటివ్ సార్. కాబట్టి ఏమవుతుంది? cos మారుతుందా మారదా? మారదు సార్. మారదా? ఏంటి మారుతుంది సార్. మారుతుంది సార్. మారుతుంది. సార్. ఎలా మారుతుంది? సైన్ సార్. మరి అంత sin 45 degrees హోల్ స్క్వేర్ ప్లస్ cos 270 మైనస్ అంటే ఏ క్వాడ్రంట్? సార్ మైనస్ వేయాలి. మైనస్ సైన్ 45. వెరీ గుడ్. 270 మైనస్ అంటే ఏ క్వాడ్రంట్? థర్డ్ క్వాడ్రంట్ సార్. థర్డ్ క్వాడ్రంట్ సార్. నెగటివ్. నెగటివ్ సార్. నెగటివ్ సార్. మారుతుందా మారదా? మారుతుంది సార్. మారుతుంది సార్. సైన్ సార్. మైనస్ sin 45 degrees హోల్ స్క్వేర్. హోల్ స్క్వేర్. మరి ఇక్కడ చూడండి ప్లస్ cos 360 మైనస్ అంటే ఏ క్వాడ్రంట్? ఫోర్త్ క్వాడ్రంట్ సార్. ఫోర్త్ క్వాడ్రంట్ సార్. పాజిటివ్ సార్. పాజిటివ్ సార్. మారుతుందా? మారదు సార్. మారదు సార్. cos స్క్వేర్ 45 degrees అవుతుంది. ఏమా ఇప్పుడు సింప్లిఫై చేస్తే cos స్క్వేర్ 45 degrees ప్లస్ sin స్క్వేర్ 45 degrees ప్లస్ sin స్క్వేర్ 45 degrees ప్లస్ cos స్క్వేర్ 45 degrees. ఏమా ఇప్పుడు ఇది cos స్క్వేర్ ప్లస్ cos స్క్వేర్ అంటే 2 cos స్క్వేర్ 45 degrees, అలాగే 2 sin స్క్వేర్ 45 degrees. 2 sin స్క్వేర్ 45 degrees ప్లస్ 2 cos స్క్వేర్ 45 degrees. ఏమా 2 కామన్ తీస్తే sin స్క్వేర్ 45 degrees ప్లస్ cos స్క్వేర్ 45 degrees అమ్మా. 1 సార్. ఇప్పుడు sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా వాల్యూ ఎంత? 1 సార్. 1 సార్. కాబట్టి దీని వాల్యూ ఏమవుతుందంటే 2 × 1 = 2 అయిపోతుంది. ఇది మాత్రం నెక్స్ట్ స్టెప్ లో రాసుకోండి. ఇక్కడ రాస్తాను నేను 2 అని. తర్వాత ఇది మెథడ్ 2 అయింది. ఈసారి సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ మీరు చేస్తారా? మీరు చేయండి. సెకండ్ క్వశ్చన్ మీరు వాడు ఏమని ఇచ్చాడు? sin స్క్వేర్ 2π/3 అని ఇచ్చాడు. లేకపోతే నేను చెప్పేస్తానులేండి. థర్డ్ క్వశ్చన్ మీరు చేయండి. సెకండ్ క్వశ్చన్ నేను చెప్పేస్తాను చూడండి. వాడు ఇచ్చింది ఏంటంటే sin స్క్వేర్ 2π/3 అని ఇచ్చాడమ్మా. sin స్క్వేర్ 2π/3 అని ఇచ్చాడమ్మా. ప్లస్ cos స్క్వేర్ 5π/6 మైనస్ tan స్క్వేర్ 3π/4. చూడమ్మా ఇప్పుడు 2π/3 ఎలా రాయొచ్చు మనం? 5 minus 5/3. 5 minus 5/3 సార్. sin π మైనస్ 5/3 లేదంటే sin స్క్వేర్ 5 మైనస్ 5/3. ఏమండి తర్వాత మరి 5π/6 ఎలా రాయొచ్చు మనం? 5 minus 5/6. 5 minus 5/6. అమ్మాయిలు మాట్లాడరే? మైనస్ tan స్క్వేర్ ఇది ఎలా రాయొచ్చు? 5 minus 5/4. ఇప్పుడు చూడండి అమ్మాయి, పై మైనస్ అంటే ఏ క్వాడ్రంట్? Second quadrant. సెకండ్ క్వాడ్రంట్ సార్. సెకండ్ క్వాడ్రంట్ లో సైన్ పాజిటివ్ అని ఇటుగా
పాజిటివ్ సార్. సైన్ మారుతుందా? మారదు సార్. No, sir. అంటే ఇప్పుడు ఏమైపోతుంది? సైన్ స్క్వేర్ పై బై 3 కదా అయిపోతుంది. ఎస్ సార్. తర్వాత కాస్ స్క్వేర్ పై మైనస్ అంటే ఏ క్వాడ్రంట్? సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్ సార్. కాస్ పాజిటివ్ నెగిటివ్. నెగిటివ్. Negative, sir. కాస్ మారుతుందా మారదా? మారదు No, సార్. sir. వాల్యూ ఎంత అవుతుంది? Cos square pi by 6. హోల్ స్క్వేర్. అంటే స్క్వేర్ అప్లై చేస్తే అప్పుడు ప్లస్ అయిపోయి కాస్ స్క్వేర్ పై 6 అయిపోతుంది. తర్వాత మైనస్ పై మైనస్ అంటే ఏ క్వాడ్రంట్? సెకండ్ క్వాడ్రంట్ సార్. Second quadrant, sir. పాజిటివ్ నెగిటివ్. tan నెగిటివ్ సార్. ట్యాన్ మారుతుందా? No, sir. మారదు సార్. tan పై బై 4 హోల్ స్క్వేర్. ఏమండి ఇది సింప్లిఫై చేస్తే మనకి సైన్ స్క్వేర్ పై బై 3 ప్లస్ కాస్ స్క్వేర్ పై బై 6 మైనస్ tan స్క్వేర్ పై బై 4. ఏమా నెక్స్ట్ మా మీకు ఏమైనా మాటలు వినిపిస్తున్నాయమ్మా? ఏం లేదు కదా, డిస్టర్బెన్స్ ఏం లేదు కదా? మిమ్మల్ని అడిగేది. లేదు sir. ఇప్పుడు సైన్ స్క్వేర్ పై బై 3 అంటే సైన్ పై బై 3 హోల్ స్క్వేర్ అయినా కదా దాని అర్థం? అమ్మా సైన్ పై బై 3 హోల్ స్క్వేర్ అయినా కదా దాని మీనింగ్? ఎస్ సార్. అంటే ఇప్పుడు సైన్ పై బై 3 అంటే ఎంత జనరల్ గా? సైన్ 60 60. √3/2 హోల్ స్క్వేర్. √3/2 సార్. అలాగే పై బై 6 అంటే కాస్ 30 అన్న సైన్ 60 అన్న ఒకటే కదా. ఇది కూడా ఏమవుతుంది? √3/2 హోల్ స్క్వేర్ అవుతుంది. √3/2 whole square, sir. tan పై బై 4 అంటే tan 45 డిగ్రీస్ అంటే 1 అవుతుంది. ఇప్పుడు ఇది ఏమవుతుంది? 3/4 అవుతుంది ప్లస్ 3/4 అవుతుంది మైనస్ 1 అవుతుంది. 3/4 ప్లస్ 3/4 అంటే 6/4 అవుతుంది మైనస్ 1. 2 3 0 2 2 0. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 2 అవుతుంది. 3 మైనస్ 2 అవుతుంది అంటే 1/2 వచ్చిందమ్మా ఆన్సర్. ఏమా థర్డ్ క్వశ్చన్ మీరు చేయండి. థర్డ్ క్వశ్చన్ ఎలా చేయాలి చెప్పండి? అది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సరే తర్వాత ఫోర్త్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఫోర్త్ లో ఫస్ట్ వన్ నేను చెప్తాను, ఇంకోటి మీరు చెప్తారు. ఫోర్త్ లో వాడు ఏమంటున్నాడు? కాస్ థీటా మైనస్ సైన్ థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. థీటా అనేది 7π/4 అయినప్పుడు, థీటా అనేది ఏమో 11π/3 అయినప్పుడు. ఏది చెప్పండి మీకు? 11/3 చెప్పండి సార్. 7π/3 చెప్పనా? సరే అయితే 7π/4 మీరు చేయండి. ఏమా చూడండి సొల్యూషన్ లో థీటా ఈక్వల్ టు ఫస్ట్ క్వశ్చన్ చెప్తున్నాను. థీటా ఈక్వల్ టు 7π/4 మీరు చేయాలి. ఇది 7π/4 హోంవర్క్ ఇది మీకు. ఇది ఈసారి బి క్వశ్చన్ నేను చెప్తున్నాను. బి అనేది థీటా ఈక్వల్ టు 11π/3. ఏమా 11π/3 తీసుకుంటే కాస్ థీటా మైనస్ సైన్ థీటా ఈక్వల్ టు థీటా ఈక్వల్ టు 11π/3 దెన్ కాస్ థీటా మైనస్ సైన్ థీటా ఈక్వల్ టు cos 11π/3 మైనస్ sin 11π/3. ఏమా ఇప్పుడు ఇది మనం ఎలా రాయొచ్చు అంటే 12 అంటే 4π మైనస్ π/3 కింద రాసుకోవచ్చు. 4π మైనస్ π/3 కింద రాయొచ్చాము. cos సైన్ 4π మైనస్ π/3 అమ్మా. సార్ ఇంకో విషయం చెప్పాను నేను. ఇక్కడ ఈవెన్ నెంబర్ ఆఫ్ పై వస్తే 2π మైనస్ అని రాస్తారు. ఆడ్ నెంబర్ ఆఫ్ పై వస్తే π మైనస్ అని రాస్తారు. అవునా? Yes, sir. కాబట్టి ఈవెన్ నెంబర్ ఆఫ్ పై కదా వచ్చింది ఇక్కడ. కాబట్టి కాస్ 2π మైనస్ π/3. అంటే 360 మైనస్ 4th క్వాడ్రంట్ సార్. అది అది 4th క్వాడ్రంట్ లో వస్తుంది. నాకు మాట సరిగ్గా ఉండలేదు. అది ఒకసారి చూసుకో, సిగ్నల్ సరిగ్గా లేదేమో. సిగ్నల్ చూడమ్మా ఇప్పుడు 2π మైనస్ అంటే ఏ క్వాడ్రంట్? 4th క్వాడ్రంట్ సార్. sir. ఫోర్త్ క్వాడ్రంట్ లో కాస్ పాజిటివ్ నెగిటివ్? Positive, sir. Positive, sir. పాజిటివ్. కాబట్టి కాస్ మారుతుంది. No, sir. No, sir. కాస్ π/3 అవుతుంది. cos 5/3. మైనస్ 2π మైనస్ అంటే ఏ క్వాడ్రంట్? 4th క్వాడ్రంట్ సార్. Fourth quadrant, sir. ఫోర్త్ క్వాడ్రంట్ సార్. sin నెగటివ్ సార్. నెగిటివ్ సార్. మారుతుందా సైన్? మారదు సార్. No, sir. సైన్ π/3 అవుతుందమ్మా. మైనస్
cos pi by 3 plus sin pi by 3. pi by 3 అంటే ఎంత 60 కదా Yes, Yes, sir. sir. Yes, sir. పై బై 3 వచ్చిందంటే 60, 3 వచ్చిందంటే 6 గుర్తుపెట్టుకోండి, 6 వస్తే 3 గుర్తుపెట్టుకోండి, 3 వచ్చిందంటే 60, 6 వచ్చిందంటే 30 గుర్తుపెట్టుకోండి అంతే. కాస్ 60 ఎంత, 1/2. సైన్ 60 ఎంత, √3/2. 2/3. 2/3/2, sir. చేస్తే √3 + 1/2 అమ్మాయి. ఏమా ఇది త్వరగా రాసుకోండి. ఫోర్త్ లో ఫస్ట్ వన్ చూస్తే ఏమంటున్నాడు వాడు, ఇఫ్ సైన్ థీటా ఈక్వల్ టు -1/3 అన్నాడు. ఒకసారి వినండి. ఇఫ్ సైన్ థీటా ఈక్వల్ టు -1/3 అన్నాడు అండ్ థీటా డస్ నాట్ లై ఇన్ ది థర్డ్ క్వాడ్రంట్ అన్నాడు. అయితే ఇప్పుడు మీరు జనరల్ గా మాట్లాడితే అక్కడ సైన్ థీటా వాల్యూ నెగిటివ్ అయింది కదా, అవునా? Yes, sir. సైన్ వాల్యూ నెగిటివ్ ఏ క్వాడ్రంట్ లో అవుతుంది చెప్పండి? Third quadrant లో సార్, third or fourth. అంతేనా? స్పీడ్ గా చెప్పాలి అమ్మాయిలు, మీరు మాట్లాడలేదు. ఏ క్వాడ్రంట్ లో అవుతుంది సైన్ నెగిటివ్? Third or fourth, sir. మరి ఇప్పుడు వాడు థీటా అనేది థర్డ్ క్వాడ్రంట్ లో ఉందన్నాడా? No, Yes, sir. sir, fourth. No, sir. థీటా ఇందులో ఉండాలి. Fourth quadrant, sir. Fourth quadrant, sir. అంటే ఫోర్త్ క్వాడ్రంట్ లో థీటా ఉందని చెప్పి అనుకుని మనం సమ్మంతా చేయాలి. అర్థమవుతుందా? జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. మీరు మెయిన్ ఆల్ సిల్వర్ టీ కప్స్ మీద ఎవరికైతే పట్టు ఉంటుందో వాళ్ళే పెర్ఫెక్ట్ గా చేయగలరు, స్పీడ్ గా చేయగలరు. చూడండి అబ్బాయికి చూడండి ఎంత చూడండి. ఫోర్త్ లో ఫస్ట్ వన్ అమ్మాయి. ఫోర్త్ లో ఫస్ట్ వన్ ఏంటంటే గివెన్, వాడు ఇచ్చింది తీసుకుంటాను నేను, సొల్యూషన్ రాస్తున్నాను నేను, మీరు క్వశ్చన్ రాసుకోండి. గివెన్ వాడు ఏమని ఇచ్చాడు, సైన్ థీటా ఈక్వల్ టు -1/3 అని ఇచ్చాడు. సైన్ థీటా ఈక్వల్ టు -1/3 అని ఇచ్చాడు. ఇంకేం ఇచ్చాడు, అండ్ థీటా డస్ నాట్ బిలాంగ్స్ టు థర్డ్ క్వాడ్రంట్ అన్నాడు. డస్ నాట్ లై ఇన్ ది థర్డ్ క్వాడ్రంట్ అన్నాడు. కాబట్టి అండ్ థీటా బిలాంగ్స్ టు Q3. థీటా డస్ నాట్ బిలాంగ్స్ టు Q3. మరి ఇక్కడ ఈ సైన్ వాల్యూ ఏమైంది, <0 కదా, నెగిటివ్ కదా. సైన్ వాల్యూ నెగిటివ్ అవ్వాలి, థీటా మాత్రం Q3 లో ఉండకూడదు. కాబట్టి ఏం చెప్పచ్చు మనం, దెన్ లేదా సో థీటా బిలాంగ్స్ టు Quadrant Q4. 4. ఇప్పుడు ఈసారి మనం కాస్ థీటాను కాట్ థీటా ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి ట్రయాంగిల్ తీసుకుందాం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మీకు ఇది ఇటువైపు అలవాటే, ఇటువైపు అలవాటు అయితే ఇటువైపు తీసుకోండి, లేదా అటువైపు అలవాటు అంటే అటువైపు తీసుకోండి, మీ ఇష్టం. నాకైతే ఇదే అలవాటు, చూసుకోండి, ఇది అక్కర్లేదు. ఇప్పుడు ఇక్కడ థీటా తీసుకోండి. ఏమండి సైన్ థీటా వాల్యూ ఎంత ఇచ్చాడు, 1/3 కదా. సైన్ థీటా అంటే ఏంటి ఫార్ములా, Opposite by hypotenuse. Opposite side by hypotenuse. కదా. అంటే ఆపోజిట్ అంటే 1, హైపోటెన్యూస్ అంటే 3. మరి దీని వాల్యూ పైథాగరస్ థీరం ప్రకారం √3² - 1 అవుతుంది. Yes, sir. Yes, sir. అంటే ఎంత, √8. √8 అంటే √8 ని మనం √4 × 2 కింద రాస్తే 4 రూట్ అప్లై చేస్తే 2√2 అవుతుందా లేదు? Sir, 2/2. Yes, sir. అర్థమవుతుందమ్మా? అంటే ఇక్కడ ఇది 2√2 అవుతుందన్నమాట. మీరు ఇది అంతా పక్కన చేసుకోవాలి ఇలాగ. √3² - 1 √8, దట్ ఈక్వల్ టు √4 × 2 కింద రాస్తే 2√2 అవుతుంది. అంటే ఇప్పుడు దీని వాల్యూ ఎంత, 2√2 అన్నమాట. దీని వాల్యూ Adjacent side. ఏమా. ఇప్పుడు ఈసారి వాడు ఏమడిగాడు, కాస్ థీటా అడిగాడు. ఫస్ట్ ఏ అనేది కాస్ థీటా ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, Adjacent side by hypotenuse. ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. మరి ఇప్పుడు ఫోర్త్ క్వార్టర్ లో కాస్ పాజిటివ్ నెగిటివ్. Positive, sir. Positive, sir. కాబట్టి ఇక్కడ ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే 2√2/3. అలాగే క్వాడ్రంట్ ఫోర్త్ క్వార్టర్ లో కాస్ పాజిటివ్ కాబట్టి ఇంకా అలా ఉంచాడు. ఈసారి కాట్ థీటా చూద్దాం. కాట్ థీటా ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, Adjacent side by opposite side. ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ అంటే వాల్యూ ఎంత అవుతుంది, 2√2/1 అవుతుంది. Minus. మరి ఫోర్త్ క్వార్టర్ లో కాట్ పాజిటివ్ నెగిటివ్. Negative, sir. ఆ సైన్ కూడా మీరు గమనించుకోవాలి. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి నేను ఎగ్జామ్ బాగా రాస్తానంటే మార్కులు రావండి, ఇవి కూడా చూసుకోవాలి. అప్పుడు ఇది ఏమవుతుంది, ఇటమా cot value 2√2 కదా సార్, -2√2. -2√2 అంతే. ఇదేనమ్మా. ఇది కూడా మీరు ఒకసారి క్లిక్ కనిపించండి.